ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. భద్రాచలంలో ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. అక్కడ మిథిలా స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవం జరిగిన మిథిలా స్టేడియంలోని మహాపట్టాభిషేకం భక్తుల సమక్షంలో నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ వేడుక జరగనుంది. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భద్రాచలంలో ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం జరగబోతోంది. ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగిన మరుసటి రోజు కళ్యాణం జరిగినటువంటి మిథిలా స్టేడియంలోనే ఈ శ్రీరామ మహా పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇక కళ్యాణానికి ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలతో హాజరైతే ఈ పట్టాభిషేకానికి మాత్రం రాష్ట్ర గవర్నర్ పట్టు వస్త్రాలు సమర్పించిన ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ ఈరోజు ఈ పట్టాభిషేక మహోత్సవానికి కూడా హాజరు కాబోతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ మార్నింగ్ శివ. ఏదైతే భద్రాద్రి దివ్యక్షేత్రంలో అయితే నిన్న శ్రీరామనవమి సందర్భంగా అయితే శ్రీ సీతారామ కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారని చెప్పాలి. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల భాగంగా అయితే సీతారాముల కళ్యాణం తర్వాత రోజు రామయ్య పట్టాభిషేకం అత్యంత వైభవంగా నేడు జరగనున్నది. సీతమ్మ పరిణయం అనంతరం రాముడు పట్టాభిషేకుడై సీతారామచంద్ర స్వామిగా రాజాది రాజుగా భక్తులకు దర్శనమిచ్చే ఈ ఘట్టం కోసం అయితే ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఈ రామయ్య పట్టాభిషేక సందర్భంగా అయితే రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా పాల్గొనున్నారు. నిన్న మిథిలా స్టేడియంలో ఈ రామయ్య కళ్యాణానికి కనులారా తిలకించడానికి వేలాది మంది భక్తులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వైకుంఠ వాతావరణం దర్శనమిచ్చిందని చెప్పాలి. ముందుగా భద్రాచలం చేరుకున్నటువంటి సీఎం ప్రధాన ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి 350 కోట్ల అంచనా వ్యయంతో అయితే చేపట్టినటువంటి భద్రాద్రి దేవస్థానం సమగ్ర పునరభివృద్ధి పనులతో పాటు అలాగే గోదావరి నదీ తీరంలో ఆధునిక సదుపాయాలతో ఘాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అయితే మిథిలా స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అయితే ముఖ్య అతిథులుగా పాల్గొని ముఖ్య దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపునైతే స్వామివారికి ముత్యాల తరంబ్రాలు ఇటు పట్టు వస్త్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహించిన మరుసటి రోజు అయితే పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తూ ఉంటారు. ఈ పట్టాభిషేకానికి అయితే రాష్ట్ర గవర్నరు ప్రతి ఏటా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాష్ట్ర గవర్నర్ ఆగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శివ ప్రతాప్ శుక్లా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించినారు. ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా 10:45 వరకు కూడా సార్పాక్ ఐటీసీ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడ నుంచి 11:05 అయితే రోడ్డు మార్గాన్ని అయితే ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఏదైతే మిథిలా స్టేడియంలో జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవానికి అయితే పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్టేడియంలో జరిగేటువంటి పట్టాభిషేక మహోత్సవానికి అయితే వీక్షించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయం నుంచి కూడా ఈ యొక్క క్రతువు స్టార్ట్ అవుతుంది. లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులు అయితే పల్లకిలో మిథిలా స్టేడియంలోనికి మండపాన్ని తీసుకొచ్చి విశ్వకేశన పూజ పునర్వచనం జరిపిన అనంతరం అయితే పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపం ముందున్నటువంటి 3 మండపాలతో ఏర్పాటు చేసినటువంటి రామ పరివారం అష్టదిక్పాలకు నుండి తీసుకొచ్చినటువంటి ఈ వివిధ నదులు సముద్రాల జలాలది ఆవాహన చేసి శ్రీరాముడికి రాజదండంతో పాటు పాదాకులను ఉంచి పట్టాభిషేకం నిర్వహించారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకైతే రాష్ట్ర గవర్నర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు కూడా
పాల్గొన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మండప ప్రాంగణం ఎండ వేడి నుంచి అయితే భక్తులు సేద తీరేందుకైతే పొగమంచు సౌకర్యాన్ని కూడా పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దేవస్థానం అధికారులు భక్తుల కోసం అయితే దాదాపు 3 లక్షల లడ్డూలు 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారు. కళ్యాణం అనంతరం నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ముత్యాల తలంబ్రాలు అయితే అందజేసే విధంగా అయితే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ముత్యాల తలంబ్రాలు అందించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ముత్యాల తలంబ్రాల పంపిణీ ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లయితే ఆలయ అధికారులు తెలిపిన పరిస్థితులు. నిన్నటి నుంచి కూడా 2,000 మంది పోలీస్ సిబ్బంది అయితే ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ట భద్రత కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా అదే పద్ధతిలో గవర్నర్ వస్తున్న నేపథ్యంలో స్వామివారి పట్టాభిషేకం మహోత్సవం గవర్నర్ వస్తున్న నేపథ్యంలో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. నిన్న కళ్యాణం జరిగిన సెక్టార్ లోనే ఈ రోజు పట్టాభిషేకం చేస్తున్న నేపథ్యంలో ఆ సెక్టార్ లో కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే నిన్న ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. కన్నుల పండుగ కొనసాగేటువంటి ఈ మహోత్సవానికి ఈ పట్టాభిషేకానికి వేలాది మంది భక్తులు చేరుకొని తిలకించడం. ఇప్పటికే వివిధ సెక్టార్ లో కూడా రాత్రి నుంచి కూడా ఈ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ సెక్టార్ లో ఉన్న భక్తులు కూడా అర్ధరాత్రి నుంచి వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.